ఏవండి, కాఫీ తాగండి. ఈరోజు మనం చిన్నవాడి పెళ్లి చూపులకి తిమ్మాపురం వెళ్ళాలి. సరేనే, నేనిప్పుడు రెడీయే. మీరు రెడీ అవ్వండి, ముందు బయలుదేరదాం. ఏమండి ఏమండి లేగండి. ఈరోజు మీ తమ్ముడికి పెళ్లి చూపులు. బాగా డబ్బున్న సంబంధం అంట. ఇంకా మీ అమ్మ నేల మీద నిలబడదు. మనం ఎలాగైనా ఆ సంబంధం చెడగొట్టాలి. ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే అదే అంటాను. ఎలాగైనా మనిద్దరం ఆ సంబంధం చెడగొడదాంలే. ఇదిగో పద్మ, మోహన్, అందరూ రండి. పెళ్లి చూపులకి సమయం అవుతుంది, బయలుదేరాలి కదా. సరే అత్తయ్య గారు, వస్తున్నాం. అందరూ రెడీయేనా? బయలుదేరదాం. హో, ఎప్పుడో రెడీ అయ్యాం అత్తయ్య గారు. పదండి వెళ్దాం. సరే అయితే, ఇదిగో రంగన్న, రంగన్న, త్వరగా రారా, బయలుదేరదాం. వస్తున్నాను అమ్మగారు. చిన్నబాబు గారు పెళ్లి చూపులు కదండి, మరి చిన్నబాబు గారే. చిన్నబాబు ఏమన్నా ఖాళీ ఏమిట్రా? అక్కడ పెద్ద ఉద్యోగం, సెలవు పెట్టుకుని వస్తానన్నాడు. అందాక మమ్మల్ని వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఇంకా వేసిన ప్రశ్నలు చాలు, పదండి వెళ్దాం. అబ్బా, ఎంత పెద్ద ఇల్లు! ఒక్కగానొక్క అమ్మాయి, తర్వాత మనవాడికే ఇల్లు. ఇక్కడే ఉండిపోతారా, లేకపోతే లోపలికి వస్తారా? పదండి, లోపలికి వెళ్దాం. ఏమండి, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదేమిటండి? అదే నేను చూస్తున్నాను సుమతి. నేను ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం సంపాదించినా వాళ్ళకిలాగా మంచి పేరు సంపాదించుకోలేకపోయాను. కానీ వాళ్ళు ఆ చుట్టుపక్కల 4 ఊర్లకి కూడా ఎంతో పేరైన వాళ్ళు. అటువంటి గొప్ప సంబంధం మన అమ్మాయికి కుదిరితే, మనకున్న ఆస్తికి వాళ్ళ పేరు తోడైతే ఇంక మనకన్నా అదృష్టవంతులు ఉండరు. ఏమిటో శబ్దం వినిపిస్తుంది, వచ్చేరమ్మ, చూసి వస్తాను. నమస్కారం అండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. పదండి, లోపలికి వెళ్దాం. కూర్చోండి. చాలాసేపటి నుంచి ఈయన మీకోసమే ఎదురు చూస్తున్నారు. అమ్మాయిని తీసుకురండి అమ్మా. సరేనండి, అందాక స్వీట్లు తీసుకోండి. ఏదన్నా కావాలంటే అడగండి, అమ్మాయి వచ్చేస్తుంది, తీసుకురావడానికి వెళ్ళింది కదా. ఏమండి, అమ్మాయి చీర కట్టుకోనంటుంది. చీర కట్టుకోపోయినా పర్వాలేదమ్మా, ఎలా ఉంటే అలాగే రమ్మనండి. ఇప్పుడు అమ్మాయిలకి చీరలు కట్టుకోవడం గట్రా రావు. ఇదిగో అమ్మాయి, రా అమ్మా. నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను. రేపొద్దున్న మీకు నచ్చినట్టుగా నేను ఉండాలంటే నా వల్ల అవదు. మీరు చూస్తే పద్ధతి గల కుటుంబంలా ఉన్నారు. మీకులా నేను ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకోవాలంటే నా వల్ల అయితే అవ్వదు బాబు. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. అదేం పద్ధతి అమ్మా అమ్మాయిది? అంతలా మాట్లాడేసింది. పెళ్ళి ఇష్టం లేదని ఫోన్లోనా చెప్పొచ్చు కదా, ఎంత దూరం రప్పించుకున్నారు ఎందుకు? గంగమ్మ గారు, ఇంటి దగ్గరికి వెళ్ళాను, గొడ్ల చావుడికాడు ఉన్నారంటేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ చిన్నబ్బాయి గారికి పెళ్లి సంబంధానికి వెళ్ళారంట కదూ, ఏమైంది? వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. అంతా బాగానే ఉంది. వాళ్ళ తండ్రి ఎంతో అందంగా పలకరించారు. వాళ్ళ అమ్మ బాగానే ఉంది, వాళ్ళ తండ్రి గారు బాగానే ఉన్నారు. కానీ ఆ పిల్ల మాత్రం ఒక రౌడీలా ఉందే బాబు, ఇటువంటి పిల్లను మనం చేసుకుంటే మన పరువు ఈదులోనే పడుతుందని ఇంక వద్దని వచ్చేసామే. ఏమో నా చిన్నబాబుకి ఎక్కడ రాసి ఉందో. పోనీలేండి గంగమ్మ గారు, మంచి పనే చేశారు. అటువంటి రౌడీ పిల్లని తెచ్చి మన చిన్నబాబు గారికి కంటగడతారా ఏమిటి? శ్రీరామచంద్రుడు లాంటి మన చిన్నబాబు గారికి ఎక్కడో దుక్కును మంచి అమ్మాయి పుట్టే ఉంటుంది. చిన్నబాబు పెళ్ళి ఎవరితో అయిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలి.